శ్రీమతే రామానుజాయ నమః. అందరికీ దాసోహమండి. ధనుర్మాసంలో 24వ రోజు అని ఈరోజు మన పాలకొల్లు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళమ్మ జడ వైభవం సేవిద్దాం. ఈరోజు మంగళాశాసన పాసురం. పరమాత్మకి మంగళం పాడుతోంది గోదాదేవి. ఆనాడు పెరియాళ్ళవారిని కూడా పల్లాండు పాడారు కదండి. పరమాత్మ భుజాలకి మంగళం అంటే ఆయన తన భుజాల్లో ఉన్న శంఖచక్రాలను చూపించారు. ఆ శంఖచక్రాలకు కూడా పల్లాండు అన్నారు పెరియాళ్ళవార్లు. మరి ఈనాడు పెరియాళ్ళవార్ల కుమార్తె అయినటువంటి గోదాదేవి కూడా పరమాత్మకి మంగళం పాడుతోంది. ఒకసారి కంసుడు పంపగా 2 రాక్షసులు వచ్చారు కృష్ణయ్య దూడల్ని కాచే సమయంలో. ఒకరు దూడలో ఆవేశించగా ఒకరు వెలగపడలో ఆవేశించారు. దూడలో ఆవేశించిన వత్సాసురుడి యొక్క 4 కాళ్ళు కూడా పట్టుకుని గిరిగరా తిప్పి వెలగపండులో ఆవేశించిన కపిద్ధాసురుడిని కొట్టి 2 కూడా సంహరించేశాడు కృష్ణయ్య. సంహరించేటప్పుడు నీ పాదముల ఊనిక ఉందే, ఆ ఊనికకి మంగళం అంటోంది గోదాదేవి. ఇంకా నీ కీర్తికి, వాత్సల్యానికి, పరాక్రమానికి, నీ పాదాలకు, నీ చేతిలోని వేలాయుధానికి కూడా మంగళం అంటూ 6 రకాలుగా మంగళం పాడింది ఈరోజు గోదాదేవి. దానికి గుర్తుగా 6 మంగళ దీపాలు పెట్టడం జరిగింది ఈరోజు జడలో. శ్రీమతే రామానుజాయ నమః.